శృతికి నల్లపూసల ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళయి వాళ్ళకి ఇన్ని రోజులైనా సరే మీరు కూడా నల్లపూసలకు వచ్చాలని కూడా మీకు అనిపించలేదు. అందుకే నల్లపూసల ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసి చుట్టాలందరినీ పిలిచి చేయాలనుకుంటున్నాను అని అనేసరికి ప్రభావతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీరేమంటారు? చాలా గ్రాండ్గా చేయడానికి మీరు ఒప్పుకుంటారు కదా, ఈ విధంగానే మేము ఒక ముచ్చట తీర్చుకున్నట్లుగా అవుతుంది అనేది అంటూ ఉంటుంది. రోహిణికి కూడా నల్లపూసల ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను, ఇదే దీంట్లో చేసేస్తే బాగుండు అనేది అంటూ ఉంటుంది ప్రభావతి. అలా అనేసరికి శృతి వాళ్ళ అమ్మ అయితే సరే ఇద్దరికి ఒకేసారి నల్లపూసల ఫంక్షన్ గ్రాండ్గా చేసేద్దాం అని అనేసరికి ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే వాళ్ళ నాన్నతో రవిని మన ఇంటికి తీసుకొచ్చి మంచి ప్లాన్ వేశాను అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే ఏంటది అని అనేసరికి ఇలా రవి ఫంక్షన్లో సత్యం గారి ఫ్యామిలీని మొత్తాన్ని ముక్కలు చేసేస్తే రవి ఖచ్చితంగా మన ఇంటికి వస్తాడు. ఇక బాలుని రెచ్చగొడితే చాలు, వాడు ఇంకా రెచ్చిపోతాడు, వాడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే చాలు అనేది అంటూ ఉంటుంది శృతి వాళ్ళమ్మ.